నేటి నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ ఉండనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. నామినేషన్ వేసేవారు ఫారం 2B26 తో పాటు అఫిడవిట్ ఎస్ఓసి సమర్పించే అవకాశం ఉంది. అయితే కార్యాలయంలోకి అభ్యర్థితో పాటు మొత్తం 5గురికి మాత్రమే ప్రవేశ అనుమతి ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం కౌండిన్య లైవ్ లో అందిస్తారు. కౌండిన్య, చెప్పండి. వేచి చూసిన తరుణం రానే వచ్చింది. నామినేషన్ కి సంబంధించి ఒక పండుగ వాతావరణంలో నేతలంటూ వెళ్తూ నామినేషన్ వేసే సంఘటనలు మనం చాలా చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో నామినేషన్ కి సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగకుండా కూడా అదేవిధంగా అభ్యర్థులందరూ కూడా నామినేషన్ వేసే విధంగా ఈసీ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? తెలంగాణలో నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసాయి కూడా గెజిట్ను విడుదల చేయనుంది. ఈరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రతిరోజు ఈ రోజు నుండి 10వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు కూడా నామినేషన్ల ప్రక్రియ స్వీకరించనున్నారు. అయితే అభ్యర్థులందరూ కూడా ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో కూడా అప్లికేషన్స్ వేసుకుని నామినేషన్ వేసేందుకు కూడా అన్ని వెసులుబాట్లు కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో ఇప్పటి వరకు 3,17 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారందరూ కూడా ఓటు వేయడానికి 119 స్థానాల్లో కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈరోజు గెజిట్ విడుదల కానుంది. 11 గంటల నుండి 3 గంటల వరకు ప్రతిరోజు 10 తారీఖు వరకు కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 13 తారీఖు పరిశీలన, అదేవిధంగా 15 తారీఖు విత్డ్రా కూడా చేసుకోవచ్చు అనే ఇప్పటికే ఈసీ తెలిపిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రచారం హోరెత్తుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరు కూడా 4 సెట్ల నామినేషన్ కూడా వేసేందుకు ఈసీ అనుమతించింది. అయితే ఎన్నికల ఏదైతే మన కార్యాలయం ఉంటుందో నామినేషన్ కార్యాలయం వరకు 300 మీటర్ల వరకే అందరూ ఆపివేస్తారు. అక్కడ కేవలం అభ్యర్థితో పాటు మరో 2-3 లోపలికి అనుమతించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో రాజకీయం వేడెక్కుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా 117 స్థానాలను కూడా అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. ప్రచారంలో ముందుకు దూసుకుపోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు 60 నియోజకవర్గాల్లో కూడా ప్రచారాన్ని కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా 2 స్థానాలు కూడా బీఆర్ఎస్ పెండింగ్ పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నాంపల్లి, అదేవిధంగా గోషమేల స్థానాలను కూడా బీఆర్ఎస్ పెండింగ్ పట్టింది. ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు బీజేపీ కూడా 88 స్థానాలకు కూడా టికెట్లను ఖరారు చేయడం జరిగింది. కాంగ్రెస్ 100 స్థానాలకు కూడా టికెట్లను ఖరారు చేసింది. మరోవైపు చూసుకుంటే కొంతమంది ఆశావాహులు ఉన్నారు. వారందరూ కూడా నామినేషన్ వేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. పక్కడ్బందీగా కూడా ఈసారి తెలంగాణలో ఎన్నికలు జరిగేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. నేటి నుండి గవర్నర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పరిపాలన కొనసాగనుంది. ఎందుకంటే మొత్తం ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచి కూడా ఎలక్షన్ కూడా అయిపోయి ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా మొత్తం గవర్నర్ పర్యవేక్షణ తెలంగాణ రాష్ట్రం ఉండబోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం 11 గంటల నుండి కూడా నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అయితే అధికార పార్టీ నేతలు, ఇతర రాజకీయాలకు చెందిన నాయకులందరూ కూడా ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు. అయితే ముఖ్యంగా 4, 7, 8, 9 తారీఖులలో కూడా భారీ ఎత్తున కూడా నామినేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అయితే విదేశాల్లో ఉన్నవారు కూడా నామినేషన్లు వేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అక్కడ రాయబారి కార్యాలయాల్లో కూడా పంపిస్తే అక్కడ నుండి ఇక్కడికి పంపిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే ఈసారి కొత్తగా కూడా ఆన్లైన్లో కూడా అప్లికేషన్ వేసుకునే వెసులుబాటును కూడా ఎలక్షన్ కమిషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నా కానీ డాక్యుమెంట్ మాత్రం తీసుకొచ్చి స్వయంగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. వారు కూడా అంత డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని సిగ్నేచర్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మనకు తెలుస్తుంది. అయితే ఒక్కొక్కరు 4 సెట్ల వరకు కూడా వేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా కొంతమంది ఆశావాదులు కూడా ఉన్నారు. వారందరూ కూడా వారికి బీఫామ్ రాకముందు కొంచెం ఇండిపెండెంట్గా కూడా నామినేషన్ వేసే ప్రయత్నం అయితే చేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతి ఒక్కరికి 2 బీఫామ్లు కూడా అందజేయడం జరిగింది. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వారిని సరిదిద్దుకేందుకు మరొక సెట్ కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే లీగల్ టీమ్స్ కూడా ఉంటాయి. ప్రతి పార్టీకి కూడా లీగల్ టీమ్స్ ఉంటాయి. వారు జాగ్రత్తగా కూడా వాటి
నింపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కడ పొరపాటు జరిగినా కూడా వెంటనే స్పందించేందుకు కూడా ఇవన్నీ అవకాశాలు కల్పించినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే నామినేషన్లు వేస్తారో వారందరూ ఇచ్చిన అఫిడవిట్స్ అందరినీ కూడా డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. అక్కడ నోటీస్ బోర్డు పైన డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన ప్రతి ఒక్క కాలంని కూడా ఫుల్గా నింపాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎలాంటివి కూడా నింపకుండా వదిలేస్తే వారిపై చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే నేటి నుండి తెలంగాణ నామినేషన్ ప్రక్రియ పూర్తయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. 10వ తారీఖు వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. రాజకీయ నాయకులందరూ కూడా ఇప్పటికే రాజకీయ ప్రచారంలో బిజీగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇటు బీఎస్పీ కావచ్చు, బీఎస్పీ ఇప్పటికే 34 స్థానాలను కూడా ప్రకటించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే ఎంఐఎం పార్టీ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదని మనం చెప్పుకోవచ్చు. వారు కూడా ఈ రోజు రేపులో కూడా ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక్కొక్క అభ్యర్థి 2 స్థానాల కంటే ఎక్కువ పోటీ చేసే అవకాశం అయితే మనకు కనిపించదు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా 2 స్థానాల్లో పోటీ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ నెల 9వ తేదీన కూడా ఇటు గజ్వేల్ అదేవిధంగా కామారెడ్డిలో కూడా సీఎం కేసీఆర్ నామినేషన్ వేసే ఆస్కారం ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే బీజేపీ నుండి ఈటెల రాజేందర్ కూడా 2 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ల ప్రక్రియ ప్రారంభమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎన్నికల అధికారులందరూ కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎక్కడ కూడా ఈసారి డబ్బుకు మధ్యాహ్నానికి ప్రియారిటీ లేకుండా ఎన్నికలు సజావుగా సాగేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. నిన్ననే ఈసీ రాష్ట్రానికి రావడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.